హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కమెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే ఇది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఎడిటింగ్ ఏం చేయటం లేదు, డైరెక్ట్ వీడియో. సో వాటికి సంబంధించి సో ఎందుకు ఇట్లా ఫేక్గా అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఎక్కువగా. సో కూలీకి ఎందుకు అద్దన్నా కానీ హైప్ని క్రియేట్ చేస్తున్నారు. సో కూలీకి హైప్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నారంటే, సో మొత్తం సెలవులు ప్రకటించేశారు మొత్తం తమిళనాడు మొత్తం. సో ఆంధ్ర తమిళనాడు మొత్తం కూలీ గురించి సెలవులు ప్రకటించారంటున్నారు. సెలవులేందిరా, సెలవులు ప్రకటించడం అవసరం లేదు. ఆగస్ట్ 15th వస్తుంది. సో ముందు రోజు వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆటల పోటీలు అని చెప్పి స్కూళ్ళకి సెలవులు ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. అండ్ ఈ సండే వరకు ఉంటాయి, దానిలో సెలవులు ఇచ్చేది ఏముంది. అండ్ ఇంకొక పాయింట్, సింగపూర్ ఇప్పుడు రజనీకాంత్ గారికి సింగపూరు మలేషియా సరే, హృతిక్ రోషన్కు ఎన్టీఆర్ కన్నా అక్కడ ఫ్యాండమ్ ఉంది. ఎందుకంటే రజనీకాంత్ గారు చాలా పెద్ద 70 ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్ళి 70 ఇయర్స్ అంటే 70 కాదు, చాలా బ్యాక్ నుంచి వెళ్ళి తీస్తున్నారు. సో ఎక్కువ ఫేమస్ ఎవరంటే అఫ్కోర్స్ రజనీకాంత్ గారు. సో మలేషియా, సింగపూర్ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా పెయిడ్ లీవ్స్ అంటే లీవ్స్ ఇస్తున్నారంట, పెయిడ్ లీవ్స్. అరే అది వాటు కూడా అయి ఉండొచ్చు కదా. సో ఏ మూవీకి ఇది చూస్తున్నారో తెలియదు కదా, పెయిడ్ లీవ్స్ ఇస్తున్నారు, పెయిడ్ లీవ్స్ ఇస్తున్నారు అంటే 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అక్కడ. సో అంతటా 2 మూవీస్ రిలీజ్ అయినప్పుడు సో ఏ మూవీకి వెళ్తున్నారంటే ఎవరైనా ఏం చెప్పగలరు. సరే, ఓవర్సీస్లో ఎక్కువగా కలెక్షన్స్ అంటే బుకింగ్స్ ముందుగా దీనికి హైప్ ఎక్కువ ఉంది కాబట్టి సరే కూలీకి వచ్చినాయి అనుకుందాం. సరే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు కొన్ని కలెక్షన్స్ ఇవి 110 కోట్ల కలెక్షన్స్ అయితే సార్ అనౌన్స్మెంట్ చేసిర్రు. 110 కోట్ల అంటే గూగుల్లో చూపిస్తుంది, ఎక్కడన్నా చూసుకోవచ్చు. 110 కోట్ల కలెక్షన్స్ ముందుగానే బుక్ అయిపోయినాయి కూలీకి సంబంధించి. 110 కోట్లు అంటే ఆ రోజుకు సంబంధించినవి కాదు, రిలీజ్ అయిన నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 days వరకు బుక్ అయిపోయి ఉన్నాయి. అంటే రేపటి నుంచి స్టార్ట్ చేసి ఆ 5 days వరకు బుక్ అయిపోయినాయి 110 కోట్ల కలెక్షన్స్. అంటే ఓవర్సీస్, ఇండియా మొత్తం అంతటా కలిపి వరల్డ్ వైడ్. సరే, అందులో టాప్ ఉంది మనది. కొంచెం వాటుది కొంచెం తగ్గిందని చెప్పి సో ఎక్కువ కూలీని ఎక్కువ హైప్ చేస్తున్నారు ప్రతి ఛానల్ వాళ్ళు. సరే, ఇది తమిళనాడులో. సరే, ఒకవేళ నిజంగానే సెలవులు ప్రకటించారు అనుకుందాం, సెలవులు ప్రకటించారు ఓన్లీ సినిమా గురించి అనుకుందాం, ఓకే. తమిళనాడులో ఓకే, ఆంధ్రాలో అయితే కాదు కదా, ఆంధ్రాలో తెలంగాణలో అయితే కాదు కదా. ఆంధ్రాలో తెలంగాణలో ఆగస్ట్ 15th వస్తుంది కాబట్టి లీవ్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకోండి. ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటాయి మామూలు పాత, ఇప్పుడు ఐమాక్స్లు ఇవి పెద్ద పెద్ద థియేటర్లు పక్కెట్టండి. కొన్ని థియేటర్స్ ఉంటాయి పాత పంచ్లో వచ్చిన ఇప్పుడు పెద్ద పెద్ద థియేటర్లు ఉంటాయి. అందులో థౌజండ్స్ అంటే 1000 సీట్లు పైగా ఉంటాయి, 1000 సీట్లు పైగా ఉంటాయి. సో అందులో 1000 సీట్లు పైగా ఉన్నా కూడా ఆంధ్రాలో ఎట్లుంటుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పి వెళ్ళిపోతారు. సో 1000 సీట్లు ఉన్నా కూడా సో మార్నింగ్ షో వేస్తారు. అంటే 3 గంటలకు 4 గంటలకు కూడా వేస్తారు షోస్ మార్నింగ్. లేదంటే ప్రీమియర్ షో ఉంటే ప్రీమియర్ షో వేస్తారు. సో ఎంత ఎర్లీగా షో వేసినా అంత ఎర్లీగా వెళ్ళి ఇప్పుడు బాలయ్య బాబు కానీ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ సో ఫస్ట్ డే ఫస్ట్ షో అక్కడ 1000 సీట్లు ఉన్నా కూడా మిగిలిన ఇంకో 1000 మంది నిల్చొని చూస్తారు. నేను ఇది అబద్ధం అయితే మీరు ఎవరైనా ఆంధ్ర ఫ్రెండ్ని అడగండి, మీకు తెలిసిన ఆంధ్ర ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి. అండ్ ముఖ్యంగా ఈ రాయలసీమ సైడు ఏదైతే ఆళ్ళగడ్డ, ఈ కర్నూలు, ఈ ఇటు సైడు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, మీకు 100% నిజం చెప్తారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో కంపల్సరీగా ఫస్ట్ డే ఆ ఫస్ట్ షో ఏదైతే ఉందో పక్కా చూస్తారు. సో అది ఏదైతే ఉందో సో మిస్లీడింగ్ అంటే అంటే థియేటర్కు టికెట్లు బుక్ అవ్వట్లేదు అన్నంత బిల్డప్ ఇస్తున్నారు. కానీ 1000 సీట్లు ఉన్న కాడ 2000 మంది 2500 మంది వెళ్తారు. సో నిల్చొని చూస్తారు. ఇది ఎవరైనా కనుక్కోండి మీరు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో డొమెస్టిక్లో కానీ అండ్ మన ఇక్కడ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మన వాటోకి. సో ఎందుకంటే లేట్గా బుకింగ్స్ ఓపెన్ అయినాయి. సో వాళ్ళది ఆల్రెడీ ముందుగా నుంచే బుకింగ్స్ ఓపెన్ అయినాయి అండ్ ఓవర్సీస్లో అందుకే టాప్లో ఉన్నారు. సో ఇప్పుడు బుకింగ్స్ అయిపోయినాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కదా అసలు మ్యాటరు. ఫస్ట్ డే ఎవరికైనా ఆల్మోస్ట్ సరే నీది కూలీది ముందుగానే బుకింగ్ అయిపోయినాయి అనుకుందాం. అంటే ఒక వారం రోజుల దాకా బుకింగ్ అయిపోయి 110 కోట్లు వచ్చినాయి. సినిమా హిట్ అయితేనే కదా నెక్స్ట్ డే కూడా ఉండేది. ఏదైనా సినిమా హిట్ కావాలి అంతే. వాటు అయితేంది, కూలీ అయితేంది, మూవీ హిట్ టాక్ని బట్టి. ఇప్పుడు మహావతార్ నరసింహ మూవీ ఉంది,
ఫస్ట్ డే 1 కోటి రూపాయలతో స్టార్ట్ అయింది. సెకండ్ డేకి వచ్చేసరికి 2 కోట్లు 3 కోట్లు. నెక్స్ట్ ఇప్పుడు 15-16 రోజుకి వచ్చేసరికి 150 కోట్ల గ్రాస్ దాకా వెళ్ళిపోయింది. 200 కోట్ల గ్రాస్ కూడా వస్తుంది కొన్ని రోజులు అయితే. సో మహావతార్ నరసింహ సినిమా అంటే పబ్లిక్ టాక్ తోటి వెళ్ళిపోతుంది. ఫస్ట్ డే సెకండ్ డే ఫ్యాన్స్కు వెళ్తారు, తర్వాత టాక్ని బట్టి మూవీ రన్ అవుతుంది. అంతేగాని సో బుక్ అయిపోయినాయి కానీ వేల కోట్లు ఎవరు కూలీకి ఉన్నది హైప్ ఉన్నది లేదంటారేను. కానీ వాటోని తక్కువ చేయాలని చెప్పి కావాలని మాట్లాడితే నాకు నచ్చలేదు. అంతేనా? సో ఇంకొక విషయం ఏంటంటే సినిమాకి వెళ్తాం మనం. సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా బాగుందనుకో మౌత్ టాక్ సరిపోతుంది. రివ్యూలు ఎంత చెప్పినా కూడా మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మౌత్ టాక్ ఎట్లా అంటే అరే మూవీ ఎట్లుందిరా అని వాడు స్టేటస్ పెడతాడు. వాడు పోగానే ఫస్ట్ ఇప్పుడు వాటు అని ఉంది టైటిల్ కార్డు పోగానే స్టేటస్ పెడతాడు, మూవీ ఎట్లుందిరా భయ్ అని కామెంట్ మనోడు వాట్సాప్ పెట్టగానే కామెంట్ అడుగుతాడు. అదే కామెంట్లో అడుగుతారు, వాట్సాప్ స్టేటస్లో దానికి కామెంట్ అని వస్తుంది. ఇది యూట్యూబ్ కాబట్టి కామెంట్ కాదు రిప్లై అడుగుతారు. అనగానే వాడు చెప్తారు అరే బాగుందిరా భయ్ సూపర్ ఉంది అలిపోయిందా అంటారు. లేదనుకో యావరేజ్ ఉందనుకో అరే వేస్ట్ రా మూవీ అని చెప్తారు. మౌత్ టాక్ సరిపోతుంది, ఆటోమేటిక్గా లేస్తుంది కలెక్షన్స్ అనేది. వాటుకి మీరు ఎంత అంటే దాన్ని నెగిటివ్ చేయాలని చూసిన. ఇంకొక విషయం ఏంటంటే నాగవంశి గారి గురించి మాట్లాడుతారు. నాగవంశి గారు కూడా అన్నారు సరే అదొకటి పెద్ద నెగిటివ్ అయిపోయింది ఆయన మాట్లాడింది. అది ఇంత కూడా ఫరక్ పడదు. మూవీ బాగుందనుకో 1% కూడా ఫరక్ పడేది, ఇంకా హైపే క్రియేట్ అవుతుంది. ఎక్కువ మంది మాట్లాడి వాటు గురించి అది హైప్ క్రియేట్ చేస్తుంది తప్ప అది నెగిటివ్ ఏం కాదు. సినిమా థియేటర్కి సినిమా బాగుంటే వెళ్తారు కానీ సినిమాలో నాగవంశి గారు ఇట్లా అన్నారని నాగవంశి గారు అట్లా అన్నారని అయితే నెగిటివ్ రాదు. సో దానికైతే క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇప్పటికీ ఓన్లీ జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకున్నట్లయితే 110 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్తో కూలీ టాప్లో ఉన్నది. అంటే ఓవరాల్గా జస్ట్ డే 1కి మాత్రం 12,16,00,000. అండ్ ఇంకొక విషయం మాట్లాడదాం అనుకున్నా ఏంటంటే వాటుకు సంబంధించి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆలియా భట్ అండ్ బాబీ డియోల్. సో వీళ్ళదైతే క్యామియో ఉండబోతుంది. అండ్ సినిమా అయిపోయినాక కూడా ఎండ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో సో ఇదంతా అంటే నెక్స్ట్ సినిమాకి సంబంధించి వాళ్ళదంతా స్పై యూనివర్స్ కదా, వైఆర్ఎఫ్ సంబంధించి పఠాను, ఈ మన వార్ 2 అండ్ మన టైగర్ మూవీ టైగర్ 1, 2, 3 ఉన్నాయి కదా. సో ఇవన్నిటికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అయితే సో ఈ మూవీలో ఉండబోతుంది. కాబట్టి సినిమా పూర్తయిన తర్వాత కూడా థియేటర్ల నుంచి కదలరు. సో అంత ఇంపాక్ట్ఫుల్గా మూవీ ఉందని అయితే టాక్ వచ్చింది. ఇన్సైడ్ రివ్యూస్ కూడా వచ్చినాయి. అందరు చెప్తుంది ఏంటంటే హృతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ గారు డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. ఇదైతే పక్కా. అండ్ ఈ మామూలుగా అయితే వీటికి ఎక్కువ ఎమోషన్ కనెక్ట్ చేయరు, జస్ట్ ఫైటింగ్స్ ఇదే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ ఉండడం వలన మరి ఎందుకో కానీ ఎమోషనల్ టచ్ కూడా ఉండబోతుంది. అది తెలుగు ఆడియన్స్కు అండ్ సౌత్ ఆడియన్స్కు బాగా మంచిగా పనికొచ్చే అంశం. ఎందుకంటే ఎమోషనల్ టచ్ ఉంటేనే మన వాళ్ళకు కనెక్ట్ అవుతారు. సింపుల్గా ఫైటింగ్ చేస్తే ఎవడు చూడడు. సో ఎమోషనల్ టచ్ ఉందట వార్ 2లో. అండ్ ఎన్టీఆర్ గారు ఏదైతే ఉందో సో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు అంటే హృతిక్ రోషన్ కన్నా. సో ఇది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడినాం కదా. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. ఏది నేను అడిగినా కదా, ఆంధ్రాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీకు కమెంట్ చేయండి. నిజంగా చూస్తారు లేదా? ఒక థియేటర్కి వెళ్ళిన తర్వాత 500 సీట్లు ఉన్న థియేటర్కు 1000 మందిని పంపిరా? ఎవరన్నా మీ ఆంధ్రాలో ఎట్ సైడ్ ఉన్న ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇది మాత్రం పక్కా చేయండి, చూద్దాం. సో నేను చెప్పింది తప్ప కదా తెలిసిపోతుంది.